అర్థమైపోయి ఒక ఫ్రస్ట్రేషన్ తో ఈ రోజు అట్లా మాట్లాడటం జరుగుతా ఉంది. ముఖ్యంగా నేను ఒకటి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను, ఆలోచన విధం ఎట్టుంటుందో అని. ఇప్పుడు ఈ అన్ని ఇండస్ట్రీస్ వస్తే రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉండకూడదు, ఏది మ్యాన్ పవర్ ఇబ్బంది కూడా ఉండకూడదు, స్కిల్స్ ఇబ్బంది ఉండకూడదని లోకేష్ గారు మాకేం చెప్పినారంటే అన్ని ఇండస్ట్రీస్ తో మాట్లాడి వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలా అని చెప్పి చెక్ చేయండి అని అన్నారు. సో 36 స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ భారతదేశంలో ఉంటే అందరిని పిలిపించి మాట్లాడినాం. దాదాపు 2700 జాబ్ రోల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క జాబ్ రోల్లో మీకు ఏమేమి స్కిల్స్ కావాలా, ఎందరు మనుషులు కావాలా నెక్స్ట్ 1 year నెక్స్ట్ 5 years అని అడిగినాం. వాళ్ళందరూ షాక్. భారతదేశంలో మేము ఏ ప్రభుత్వం దగ్గరికి పోయినా మాకు జవాబు సరిగ్గా చెప్పరు, మీరే పిలిచి మాకు ఏం కావాలని అడుగుతున్నారు, ఇది అసలు మేము నమ్మలేకపోతున్నాం ఈ దేశంలో ఎట్లా జరుగుతుందా అని చెప్పి వాళ్ళు నాతో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నాను. సో ఒక డిఫరెంట్ విధంగా ముందుకు పోతా ఉన్నాము. అందుకనే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అయ్యి మనం నెంబర్ 1 స్థానానికి పోతామని చెప్పి ఒక నమ్మకంతో నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఇదంతా ఉన్నప్పుడు మన గఫూర్ గారు నేను బొగడ్ను, నేను మంచి చెప్పను అని అంటారు. సరే, గఫూర్ గారు పాపం డిగ్నిఫైడ్ గా అంతన్నా అన్నారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంత మంచిది జరిగిన గూగుల్ వస్తుంది అని అంటే కూడా అది కూడా వాళ్ళకి నచ్చటం లేదు. గూగుల్ అంటే వాళ్ళ కోపం కదా. సరే, ఇప్పుడు గఫూర్ గారు ఓపెన్ గా చెప్పారు, గఫూర్ గారు బీజేపీ అంటే మాకు పడదని డైరెక్ట్ గా ఆయన ఓపెన్ గా చెప్పేశారు. అట్ ది సేమ్ టైం గూగుల్ అంటే కూడా వారికి పడదని, వైసీపీకి పడదని నిన్న మీ పార్టీ వాళ్ళే అన్నారు కదా, అన్ని పట్టిస్తుంది. ఆశ్చర్యం, మీకు 1,30,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే వీళ్ళు ఎందుకు బాధపడతా ఉన్నారు అని అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నిన్న మా సోమిరెడ్డి గారు చెప్పినట్టు ఆ గూగుల్ కి పోయి 6093 అని కొడితే జగన్ గారి జాతకం బయటకు వస్తుంది. ఆ గూగుల్ టేక్అవుట్ లో వాళ్ళు లిక్కర్ లో ఎక్కడెక్కడ డబ్బులు పెట్టినారో, ఆ టైంలో ఏడాడు ఉండారో అవన్నీ కూడా గూగుల్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా బయటకు వస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దొరికిపోతారు. సో అందుకని ఆ కోపంతో వాళ్ళు 1,35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతామని అంటే కూడా వాళ్ళకి నచ్చట్లేదు లేదు అని అంటే ఇంకా నేను ఏమనాలో నాకు తెలియదు. కులం అయిపోయింది అనమాట. అంతే అండి, డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఈ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఫోకస్ చేశారా? ఆయన అధికారంలోకి రాగానే మొదటి 2 నెలల్లోనే దాదాపు 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తరిమేశాడు. మీరు చూస్తే ఆ 5 సంవత్సరాలు, గత టీడీపీలో 5 సంవత్సరాల మధ్యలో మీరు గ్రోత్ చూస్తే జిఎస్డిపి గ్రోత్ దాదాపు 2% పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఎందుకు పడిపోయిందని చెప్పి ఈ రోజు దాకా కూడా వాళ్ళు జవాబు చెప్పే పరిస్థితిలో ఉండారా? సో క్లియర్ కట్ మన రాష్ట్రానికి వాళ్ళు మంచి చేయాలి. అది కూడా మోదీ గారు అక్నాలెడ్జ్ చేశారు కదా, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వెనక్కి అది ఇప్పుడు వీళ్ళ నాయకత్వంలో దూసుకొస్తుంది అని అన్నారు కదా. ఎస్, కరెక్టే అండి. కానీ ఇక్కడ ఒకటి మనం గమనించాలి, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది అంటారు కదా, లోకేష్ గారు చెప్పినారు బుల్లెట్ ట్రైన్ తో పోయే డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఆ విధంగా బీజేపీ ఈ రోజు మన రాష్ట్రానికి సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే కూటమి ఎంత మంచి పని చేస్తూ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కేవలము నేను ఒకటి స్టేట్మెంట్ లాగా కాదు, మీరు నేషనల్ డిబేట్ లో ఏ ఛానల్ కన్నా పోనండి, నేను టీడీపీ ఫ్రమ్ ఆంధ్ర అనగానే అక్కడ ఎవరో ఒకరు అన్ని మీకే వచ్చేస్తున్నాయి అని అక్రాస్ ద కంట్రీ ఏదో పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఈ రోజు ఏడుస్తున్నారు అని అంటే. కానీ ఒకటి వాస్తవమే దీపక్ రెడ్డి గారు, అంటే మనం సరే గఫూర్ గారు కమ్యూనిస్ట్ నాయకులా, లేకపోతే వారు బీజేపీయా, మీరు టీడీపీయా, ఇంకోరి పక్కన పెడితే భారతదేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంపర్లాడుతున్నట్టుగా పరుగులు పెడుతున్నట్టుగా వేరే రాష్ట్రం ఏది పరిగెట్టలేదండి. ఎట్లా ఎవరన్నా వస్తే మాట్లాడదాం అన్నట్టున్నారు తప్ప వాళ్ళ దగ్గరికి అడ్రస్లు వెతుక్కుంటూ వెళుతున్న ప్రభుత్వం మరొకటి లేదు దేశంలో. ఇట్స్ అ ఫ్యాక్ట్. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. ఎందుకు ఇది కొత్త రాష్ట్రము, లేకపోతే మాకు క్యాపిటల్ కూడా లేదు, మాకు ఎంప్లాయ్మెంట్ లేదు అనే ఒక ఆకలితో పరుగులు తీస్తున్నారా? వాట్ ఎవర్. ఇప్పుడు చూడండి, పక్కనున్న తెలంగాణ చూడండి, హైదరాబాద్ ఏదో మరి శాచురేషన్ వచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది ఇక్కడ ప్రభుత్వం. ఏమీ పెద్దగా పరుగులు తీస్తున్న పరిస్థితి లేదు. ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది హైదరాబాద్లో. అది కూడా నిజమే కదా, అందరికీ తెలిసిందే. అట్లాగే మీరు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పరుగులు తీస్తుంది కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ వస్తున్నాయి. బహుశా దాన్ని మోదీ గారు గుర్తించి ఉండవచ్చు, అంటే నా అబ్జర్వేషన్ ఇవాళ స్పీచ్లో. అయితే ఇక్కడ వినూష్ రెడ్డి గారు, గఫూర్ గారు అన్నట్టుగా దీపక్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మీరు చూస్తే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు
యూత్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, స్కిల్లింగ్ రిలేటెడ్ చాలా వరకు ప్రోగ్రామ్స్ అన్ని షట్ డౌన్ చేసేసారు. మాకు సీడాప్ కి సంబంధించి 3 సంవత్సరాలు పేమెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఏ విధంగా యువతని దెబ్బతీసినారో మీరు చూడండి. ఇప్పుడు మేము అధికారంకి వచ్చినప్పుడు డబ్బులు లేకపోతే లోకేష్ గారు ఇన్నోవేటివ్ థింకింగ్, కేంద్ర ప్రభుత్వం దగ్గర 18 డిఫరెంట్ పథకాలు ఉన్నాయి స్కిల్లింగ్, అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి పోయి ఆ పథకాలు తీసుకొని రాండి అని చెప్తే ఇప్పుడు తీసుకొని వచ్చి ఈ సంవత్సరం 1వ స్థానానికో 2వ స్థానమో స్కిల్లింగ్ లో పోతున్నామో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ తీసుకొని వచ్చి, ఇంకా 4-5 డిపార్ట్మెంట్స్ లో ఫండ్స్ ఉన్నాయి అని చెప్పి లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారికి చెప్పి మీరు పర్సనల్ గా పోయి అవి మళ్ళీ అడిషనల్ ఫండ్స్ వచ్చేదానికి మీరు చూడండి రాష్ట్రానికి అని చెప్పి ఇప్పుడు కృషి చేస్తున్నాం. కనీసం ఒక సింగిల్ లెటర్ కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళు పంపించలేదు. అంటే నాన్ సీరియస్నెస్. అంటే ఏ విధంగా పరిపాలన జరిగిందో దయచేసి గమనించాలా, ఏ విధంగా ఇప్పుడు ఆతృతతో చెయ్యాలా అని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉందో ఒకసారి దయచేసి గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. రైట్. వినోద్ రెడ్డి గారు